వెల్కమ్ టు హేమాస్ క్రియేటివ్ వరల్డ్. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కమ్మగా నోరూరించే బెల్లం పరిమాన్నం, పాయసం, క్షీరాన్నం అని కూడా అంటాం కదా. దేవుడికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం ఎలా టేస్టీగా, కమ్మగా, ఎంత టైం అయినా కూడా ఇదే కన్సిస్టెన్సీతో ఉండేలా టిప్స్ తో ఈ వీడియో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక బౌల్లోకి 1 కప్పు నేనైతే రేషన్ రైస్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన రైస్ తీసుకోండి. మంచిగా 2 సార్లు వాష్ చేసుకుని వాటర్ పోసుకొని నానబెట్టి పక్కన పెట్టి, ఇంకొక బౌల్లోకి అదే కప్పుతో 1/2 కప్ దాకా పెసరపప్పు తీసుకొని అది కూడా 2 సార్లు వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. మంచి టిప్స్ తో వీడియో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనం ఏదైతే పాత్రలో పాయసం చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రని స్టవ్ పై పెట్టుకొని 2 గ్లాసుల వరకు నీళ్లు, 4 గ్లాసుల వరకు పాలు వేసుకొని వాటిని బాగా కమ్మగా పొంగొచ్చేంత వరకు కాచుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మంచిగా మరగాలి. 2 కప్పుల నీళ్లు, 4 కప్పుల వరకు పాలు, అంటే మొత్తం 6 కప్పుల వరకు వేసుకుని ఇలా మంచిగా పొంగొచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇలా పొంగు రాగానే మనం ఏవైతే గంట పాటు నానబెట్టుకున్న బియ్యం, పప్పు ఉన్నాయో వాటిలోని నీళ్ళంతా మంచిగా వంపేసుకొని ఆ పప్పు, బియ్యంని ఈ పాలల్లోకి వేసేసుకోవాలి. ఈ పాయసం అంతా కూడా మెత్తగా ఉడికినప్పుడే దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. మంచిగా కమ్మగా వస్తుంది. సో మెత్తగా ఉడికేలా చూసుకోండి. ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, ఆ బెల్లంని వేరొక బర్నర్ మీద ఇంకో బౌల్ తీసుకొని అందులోకి ఏదైతే మనం ముందు నుంచి వాడుతున్న కప్పు ఉందో దాంతో 2 కప్పులకు కొంచెం తక్కువ, అంటే 1 కప్పు మీద 3/4 కప్పు వరకు, అంటే 2 కప్పులకు కొంచెం తక్కువ బెల్లం తురుము వేసుకుని అదే కప్పుతో 1/2 గ్లాస్ వరకు నీళ్లను వేసుకొని బెల్లం అంతా కూడా కరిగేంత వరకు స్టవ్ పై పెట్టుకుని ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ మధ్యలో ఇక్కడ పాయసం ఉడుకుతూ ఉంటుంది. కరుగుతుందో లేదో చూసుకొని గరిటెతో కలుపుతూ ఉండాలి. మన పాయసం ఉడుకుతుంది కదా అండి, మూత మొత్తం పెడితే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకే పైన పెట్టే మూతను మధ్యలో కలుపుకుంటూ ఉంటూ పైన పెట్టే మూతని ఇలా కొంచెం తీసి పెట్టాలి. అప్పుడే పాయసం మెత్తగా పొంగకుండా ఉడుకుతుంది. మన పాయసం ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. గంట పాటు నానడం వలన తొందరగా ఉడుకుతుందండి. మెత్తగా తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఖచ్చితంగా టైం లేకపోతే 1/2 అవర్ అయినా నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుతూ మంచిగా మెదుపుకోవాలి. ఇలా మెదపడం వలన ఎక్కడైనా కచ్చపచ్చగా ఉన్నా కూడా మెత్తగా అవుతుంది. చెప్పాను కదా అండి, మెత్తగా అవుతేనే దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది పరమాన్నంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో మనకు పరమాన్నం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారాక కాచి చల్లార్చి పెట్టుకున్న మొత్తం చల్లారిన పాలండి, ఇది ఒక టిప్. ఈ పాలను కొద్దిగా తీసుకొని 1/2 కప్ వరకు తీసుకొని ఈ పాయసంలో కలుపుకున్నామంటే ఈ పాయసం అనేది ఎంత టైం అయినా కూడా గట్టి పడకుండా, చిక్కపడకుండా ఇదే కన్సిస్టెన్సీతో ఉంటుంది. కమెంట్ ఫర్ మోర్ టిప్స్. ఇలా మనం ముందుగా కరిగించుకొని పెట్టుకున్న బెల్లం ఉంది కదా, దాన్ని స్టెయినర్ తో ఇలా వడకట్టు పోసామంటే బెల్లంలో ఏమైనా మలినాలు ఉన్నా కూడా పోతాయి. ప్లస్ మనకు పాయసం అనేది విరగకుండా వస్తుందండి. దాంతో పాలు, బెల్లం బాగా కలిసిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే టైంలో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, గుడిలో పెట్టే ప్రసాదంలా
ఆ టేస్ట్ కమ్మగా రావాలనుకుంటే చిటికెడు కన్నా చాలా తక్కువ, ఎక్కువ వేసారంటే పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరంని చిటికెడు కన్నా చాలా తక్కువ ఇదే టైంలో యాడ్ చేసుకోండి. ఎక్కువ వేస్తే టేస్ట్ అంతా మారిపోతుంది, చేదు వచ్చేస్తుంది. ఆ తర్వాత మరొక ప్యాన్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి. ఈ నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. మీకు కావాలంటే నేను ఆల్రెడీ నెయ్యి వీడియో చేశాను, కింద లింక్ ఇస్తాను, చూసేయండి. ఆ నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్, మనకి డ్రై ఫ్రూట్స్ కావాలో ఆ డ్రై ఫ్రూట్స్ ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేతిలో బాగా వేగిపోయాయి కదా. ఇంకా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పాయసంలోకి పోసేయడమే. అంతే, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం క్షీరాన్నం, పరమాన్నం, ప్రసాదం రెడీ. ఇంకే ఇదే కన్సిస్టెన్సీతో ఎంతసేపు అయినా ఉండడానికి ఉంటుంది కాబట్టి ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ మర్చిపోవద్దు. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై. See you in the next video.